నమస్కారం. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో వన్ ఆఫ్ ద టాప్ టీమ్ లీడర్ అండ్ అలానే మార్కెటింగ్ హెడ్ అయినటువంటి మొహమ్మద్ కాజా గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మొహమ్మద్ కాజా గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? సూపర్ అండి, గుడ్. నైస్. సో కాజా గారు, శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి రాకముందు మీ జర్నీ ఏంటండి? మేడం, యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా లో. యాక్చువల్లీ మేము 4 మెంబర్స్ అన్నదమ్ములం. యాక్చువల్లీ మా ఫాదర్ ఒక మిడిల్ క్లాస్లో షాప్ బిజినెస్ చేసేవాళ్ళు. కానీ అక్కడి నుంచి ఏంటంటే బరువు బాధ్యతలు అన్నది ఏంటి అన్నది చిన్నప్పటి నుంచి నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ వచ్చాను. కానీ ఇలాంటి టైంలో యాక్చువల్లీ మా పేరెంట్స్కి ఎలా హెల్ప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో బాగా చిన్నప్పటి నుంచి మైండ్లో ఉండేది. అలానే నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. ఆ విధంగా నేను కొంచెం ఫాస్ట్గా ఇంటర్మీడియట్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసి ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని హోటల్స్ ఉన్నాయో అన్ని హోటల్స్లో చేశాను ఆల్మోస్ట్. తర్వాత నాకు మంచి ఒక అవకాశం వచ్చింది. నేను బయటికి దుబాయ్ వెళ్ళాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. తర్వాత నేను ఏదైతే చేశానో ఈ ఫీల్డ్లోనే నాకు ఒక ప్యాషన్గా నేను కంటిన్యూ చేశాను. ఆల్మోస్ట్ నేను దుబాయ్, సింగపూర్, మలేషియా, వెస్టిండీస్, ఇంకా యుఎస్, ఆస్ట్రేలియా. లాస్ట్ జర్నీ నాది ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా నుంచి వచ్చాక నేను ఇక్కడ ఇంకా ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో ఓన్గా ప్లాన్ చేద్దామని అనుకున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ వచ్చాక నేను మామూలుగా ఇండియా మీద ఒక ఫీలింగ్ తోటి, ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ తోటి నేను ఇండియా రావడం జరిగింది. వచ్చాక నేను ఏదైనా చెయ్యాలి ఒక ఇంటెన్షన్ తోటి బాగా ట్రై చేశాను బిజినెస్ మీద. కానీ ఏది సక్సెస్ కాలేదు. బట్ అదే టైంలో నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ఒక ప్లాన్ తోటి వేరే వేరే కంపెనీస్ కూడా అప్రోచ్ అయ్యాను. అంటే ఏదైనా ల్యాండ్ తీసుకుందామన్న ఉద్దేశంతో. ఆ టైంలో నేను మోస్ట్లీ అన్ని కంపెనీస్ తిరిగాను. బట్ నాకు ఇక్కడ ప్రాపర్గా గైడ్ అన్నది దొరకలేదు. బట్ అదే టైంలో నాకు అనుకోకుండా నేను శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి రావడం జరిగింది. ఇక్కడ నేను వచ్చాక ప్రాపర్గా డాక్యుమెంట్స్ అంటే ఏంటి ఇవన్నీ నేను తెలుసుకున్నాక నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చాక నేను ఇన్వెస్ట్మెంట్ చేసి నేను అంటే ఫస్ట్ మీరు కస్టమర్గా ఎంటర్ అయ్యారు? ఎస్, అఫ్ కోర్స్. ఎందుకంటే నేను ఒక పర్చేజ్ చేద్దామని ఒక కాన్సెప్ట్ తోటి నేను ఈ కంపెనీకి వచ్చాను. బట్ ఇక్కడ నేను డెఫినెట్లీ ఇక్కడ ప్లాట్ కూడా పర్చేజ్ చేశాకనే ఫస్ట్ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాకనే నేను మిగతా మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను ఈ విషయం చెప్పాను. అంటే ఇక్కడ ప్రాపర్గా ఉంది డాక్యుమెంట్ కానీ లేకపోతే ఇంకా సైట్స్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్ అన్నది ఒక కాన్ఫిడెంట్ తోటి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నాతో పాటు ఇన్వెస్ట్ చేసి తీసుకున్నాకనే ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి నేను ఇప్పించాను. తర్వాత వీళ్ళతో నాకు ఒక బాండింగ్ ఏర్పడింది ఎస్ఎస్పీడిఎస్ తోటి. ఇక్కడ నేను కొత్తలో వచ్చినప్పుడు నేను చూసి ఇక్కడ ఒక వాతావరణం నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. అంటే బిజినెస్ కూడా జీరో ఇన్వెస్ట్మెంట్తో చేయవచ్చా అన్న ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి సిద్ధి వినాయకలో బిజినెస్ స్టార్ట్ చేశాను. అదే ఇక్కడ నాకు యాక్చువల్లీ రియల్ ఎస్టేట్లో ఏబిసిడి కూడా తెలియదండి ఇక్కడ. కానీ నేను ఇక్కడికి వచ్చాక అంటే ఇక్కడ క్లాసెస్ కానివ్వండి, తర్వాత మీకు బేసిక్ ఏమేమి నాలెడ్జ్ అన్నది బాగా ఇవ్వడం జరిగింది. ఇది నేర్చుకొని నేను ఇంకో 10 మందికి చెప్పాలన్న ఉద్దేశంతో నేను నా జర్నీ ఇక్కడ ఎస్ఎస్పీడిఎస్లో కంటిన్యూ చేయడం జరిగింది. కానీ ఇది చాలా రేర్ నిజం చెప్పాలంటే, కస్టమర్గా ఎంటర్ అయ్యి ఆ తర్వాత అసోసియేట్గా మారడం. ఆఫ్ కోర్స్. ఎందుకంటే యాక్చువల్లీ మనం చూశాకనే మనం ఇంకొకరికి చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను అదే వేలో నేను తీసుకున్నాకనే నా ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, నా కొలీగ్స్కి వాళ్ళందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు కూడా నిజంగా నేను చెప్పిన మాటని నమ్మకంతో వాళ్ళు 100% ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. అండ్ మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో మనం లాంచ్ చేసేటటువంటి వెంచర్స్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయండి? యాక్చువల్లీ దీని గురించి చెప్పడం అవసరం లేదు మేడం. సూపర్. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు మేము మా బిజినెస్ ఎలా అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కాంపిటీషన్ బట్టి చూస్తే లాస్ట్ 2 monthsలో మేము 2 వెంచర్స్ ఓపెన్ చేసాం. 2 వెంచర్స్లో 90% క్లోజ్ అయిపోయిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మా కంపెనీ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అని. అలానే సేమ్ టైం మా కంపెనీ కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ల్యాండ్స్లో ఏదైతే ప్రాపర్గా అంటే లింక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, నాలా కన్వర్షన్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటేనే మేము ఫర్దర్గా మేము కస్టమర్కి సేల్ చేయడానికి ఒక ఆప్షన్లో వెళ్తాం. ఓకే. అండ్ అలానే మన దగ్గర ప్రొవైడ్ చేసేటటువంటి ట్రైనింగ్ గురించి కూడా ఒకసారి మీ మాటల్లో. ట్రైనింగ్ అంటే ఎగ్జాంపుల్ నేనే చెప్పవచ్చు మేడం. యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు ఇక్కడ ఎలాంటి అవగాహన లేదు నాకు రియల్ ఎస్టేట్ గురించి. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు నేను వచ్చినప్పుడు ఈస్ట్ అంటే ఏంటి, వెస్ట్ అంటే ఏంటి, సౌత్ అంటే ఇలాంటి దిక్కులు తెలియదు, ఈశాన్యం అంటే ఏంటి, నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు దీని గురించి. బట్ ఏంటంటే ఒక ల్యాండ్ అమ్ముతారు, తీసుకుంటారు అన్న ఒక ఉద్దేశం మాత్రమే ఉండేది. కానీ నేను ఇక్కడికి వచ్చాక ఏదైతే స్పెషల్గా చెప్పాలంటే సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్లకి ఇది కంఫర్ట్ జోన్ అనుకుంటా. ఇలాంటి ట్రైనింగ్ సెక్షన్స్ పెట్టడము, ఇక్కడ మేము ప్రతి ఒక్కటి నేర్చుకున్నాకనే అంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్పించాకనే
మేము బయటికి వెళ్ళాము, మేము ఒక బిజినెస్ అన్నది చేయగలిగినాము, ఆ బిజినెస్ త్రూ తోటే మేము ఇంకొకరికి 10 మందికి చెప్పగలుగుతున్నాము. ఇక్కడ మేము ఎవరు వచ్చినా కూడా సరే, కొత్త వాళ్ళు వచ్చినా, ఇప్పుడు నా టీంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఉన్నారు, గృహిణీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఇక్కడ తీసుకుని వచ్చాక నేను ఫస్ట్ ఇక్కడ మేము సబ్జెక్ట్ చెప్పి వీళ్ళకు యాక్చువల్లీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూర్చోబెట్టి, ట్రైనింగ్ సెక్షన్లో కూర్చోబెట్టి వాళ్ళకి అక్కడ పర్ఫెక్ట్ నాలెడ్జ్ వచ్చాకనే ప్రోడక్ట్ బయటికి వెళ్ళడానికి మేము ఛాన్స్ ఇస్తాం. ఎందుకంటే మనకు నాలెడ్జ్ లేనిది మనం ఇంకొకరికి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అందుకోసమని ఫస్ట్ మేము నాలెడ్జ్ గెయిన్ చేశాకనే అసోసియేట్స్కి బయట ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాం. ఆ నాలెడ్జ్ తోటే వాళ్ళు ఏం చేస్తారంటే బట్ ఇక్కడ సబ్జెక్ట్ అన్నీ నేర్చుకొని బయటికి వెళ్ళి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, అక్కడ ఏమన్నా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సీనియర్స్కి మేము అప్రోచ్ అవుతాం. మా దగ్గరికి వాళ్ళు వస్తారు, నాకు కూడా అర్థం కాని సబ్జెక్ట్ ఏమన్నా ఉంటే నా సీనియర్కి నేను అప్రోచ్ అయ్యి నేను తెలుసుకొని కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మీకు బాగా గుర్తున్న కొన్ని కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ గురించి ఇప్పుడు మాకు చెప్పండి. డెఫినెట్లీ మేడం, యాక్చువల్లీ ఇది మంచి క్వశ్చన్. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చాక నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, బట్ మీరు నమ్మరో నేను ఇప్పుడు వరకు చాలా కస్టమర్స్ నా సైట్ విజిట్స్ కూడా చేయకుండా క్లోజ్ చేశాను. ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, అక్కడ ఉండి జస్ట్ ఎందుకంటే నేను ఏదైతే నా భరోసాతో నేను చెప్పానో వాళ్ళకు, అదే నమ్మకంతో వాళ్ళు కూడా జస్ట్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, నేను జస్ట్ వాళ్ళకి ఏంటంటే ప్రాపర్గా నేను డాక్యుమెంట్ వాళ్ళకి సెండ్ చేస్తాను, ప్రాపర్గా అన్ని చెక్ చేసుకున్నాకనే వాళ్ళకి లొకేషన్ ఎవ్రీథింగ్ పెట్టాకనే, వాళ్ళకు ఇవన్నీ చూశాకనే నేను లైవ్లో వెళ్ళేసి సైట్కి వెళ్ళి వాళ్ళకి వీడియో తీసి వీడియో కాల్లో చూపించి లైవ్లో అప్పుడు వాళ్ళకు నేను అలాట్మెంట్ చేయించడం అలాంటివి జరిగినాయి. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే ఇప్పటి వరకు మేము ఏ కంపెనీ మేము అంటే నమ్మకంతో మేము ఇన్వెస్ట్ చేయలేదు, బట్ మీరు ఉన్నారని మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామన్న ఒక ఫీడ్బ్యాక్ అయితే ఉంది. కానీ అదే సేమ్ టైం నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, నన్ను చూసి మీరు ఎలా నమ్మారో నేను కూడా నా కంపెనీ నేను అంతే నమ్మకంతో ఉన్నాను కాబట్టి మీకు 100% గ్యారంటీ నేను ఇవ్వగలుగుతున్నాను, నేను 100% వాళ్ళకి చెప్తాను. అదేవిధంగా నేను ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఒక ఎన్ఆర్ఐస్కి ఒక 10-12 ప్లాట్స్ సేల్ చేశాను. ఇవ్వండి. అండ్ అలానే మన దగ్గర ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ కొనాలి అంటే కనుక మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో మన దగ్గర ఉండే స్పెషాలిటీస్ కావచ్చు, అండ్ అలానే ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోకి రావాలి అనుకునే వాళ్ళకి కొత్తగా మీరు చెప్పే పాయింట్స్ ఏంటంటే? ఇప్పుడు మన దగ్గర యాక్చువల్లీ ఈ కంపెనీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఎక్కడైనా సరే మనం వెంచర్స్ చేస్తున్నాం, ల్యాండ్ బ్యాంక్ తీసుకొని మనం డెవలప్ చేస్తున్నామంటే డెఫినెట్లీ మా కాసల మహేందర్ రెడ్డి గారు బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ అంటే స్కాన్ చేశాక, అంటే అక్కడ ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఫ్యూచర్లో ఏంటి అన్నది ముందే అవగాహన తీసుకొని మేము అక్కడ సైట్స్ కొనడం కానివ్వండి, సైట్స్ లాంచింగ్ చేయడము, దాంట్లో ఫాస్ట్గా అంటే వితిన్ ఒక 2-3 మంత్స్ లోపలే మేము చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేస్తాము. ఏ వెంచర్ అయినా సరే, ఇప్పుడు మేము డిటీసీపీ లెవెల్స్ తీసుకుంటే మేము 100% దాంట్లో మేము ఏదైతే వాటర్ కలెక్షన్స్ కానివ్వండి, డ్రైనేజ్ కలెక్షన్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, బీటీ రోడ్స్ ఇవన్నీ 100% ఫుల్ఫిల్ చేశాకనే మేము మార్కెట్లోకి వెళ్ళి మేము ఆ మార్కెట్ యాక్చువల్ కస్టమర్స్ కూడా ఇలా ఉన్నారు. సిద్ధి వినాయక అనగానే ఇక వాళ్ళు ఏం చూడకుండానే ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకొని తర్వాత మేము డెవలప్మెంట్ చూసి అప్పుడు వచ్చి ఓకే మీరు చెప్పింది కరెక్ట్ అన్న ఉద్దేశంతో కూడా కస్టమర్స్ చాలామంది మా దగ్గర డెఫినెట్గా సక్సెస్ రేట్లో ఉన్నాం కాబట్టి ఇంత ఫాస్ట్గా గ్రోత్ అవుతాం. ఎస్ఎస్పీడిఎస్ ఎవరైనా సరే జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి హీరో అవ్వచ్చు. ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్లీ మనము ఏదైతే మనం కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్స్కి అంటే డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్స్ రాయము. పిల్లలు ఎవరైనా సరే మనం చదువుకొని దాన్ని బట్టి తర్వాత వెళ్ళి ఎగ్జామ్స్ రాసి దాంట్లో సక్సెస్ అవుతాం. ఇది కూడా అలాంటిదే. ఇక్కడ మేము ఏదైతే క్లాసెస్ అటెండ్ చేస్తున్నామో, ఏదైతే క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ, ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్స్ నేర్చుకున్నాకనే మేము కొత్త వాళ్ళకు పర్మిషన్ ఇస్తాం బయటికి వెళ్ళి బిజినెస్ చేయండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇవాళ నేను నిజంగా చెప్తున్నాను, ఇక్కడ వచ్చేసి చాలామంది మా కంపెనీలో ఇప్పుడు ప్రజెంట్ యంగ్స్టర్స్ చాలామంది వస్తున్నారు. అంటే బీటెక్ చేసి మంచి హై ప్రొఫైల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ రియల్ ఎస్టేట్ సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో సూపర్గా ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 25,000 అసోసియేట్స్ తోటి సక్సెస్ రేట్లో వెళ్తున్నది మా కంపెనీ చాలా షార్ట్ టైంలో అండి. నైస్ అండి, నైస్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.